హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే తల్లికి వందనం పథకం గురించి అయితే కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ పథకం గురించి మన విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశాల్లో కీలకమైన ప్రకటన అయితే చేశారు ఈ పథకం గురించి. ఆ పూర్తి వివరాలను అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి అయితే వెళ్తే, తల్లికి వందనం పథకం కింద స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి 15,000 రూపాయలనైతే జమ చేస్తామని ఎన్నికల హామీల్లో సీఎం చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. ఆ పథకం గురించి విధి విధాలుగా చర్చలు అయితే జరుగుతున్నాయి. ఏపీలో కూటమి ఇచ్చిన హామీలలో తల్లికి వందనం పథకం అనేది కీలకమైనది. అయితే ఈ పథకంపై కొంతకాలంగా చర్చ అయితే జరుగుతోంది. ఈ పథకం ఎంతమందికి వర్తిస్తుంది అనే అంశంపై గందరగోళం అయితే ఏర్పడింది. అయితే తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు తల్లికి వందనం పథకంపై క్లారిటీ ఇచ్చారు. శాసన మండలిలో ఈ పథకంపై కీలకమైన ప్రకటన అయితే చేశారు. ఎవరు టెన్షన్ పడనవసరం లేదన్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాలు రూపొందించేందుకు కొంత సమయం కావాలని అడిగారు మంత్రి గారు. ఈ పథకానికి సంబంధించిన ఎలాంటి లోటుపాట్లు లేకుండా మంత్రులతో చర్చించి ఎలాంటి తప్పులు జరగకూడదని కసరత్తులు చేస్తున్నామన్నారు. అమ్మఒడి పథకం పేరుతో గత ప్రభుత్వం 15,000 ఇస్తామన్నారు. తొలి ఏడాది 15,000 ఇచ్చానన్నారు. ఆ తర్వాత సంవత్సరం 14,000, ఆ తర్వాత ఏడాది 13,000కి తగ్గించారన్నారు. ఒక ₹1,000 టీఎంఎఫ్, మరో ₹1,000 ఎస్ఎంఎఫ్ తీసుకున్నారన్నారు. తల్లికి వందనానికి సంబంధించిన గత ప్రభుత్వం మొదటి ఏడాది తర్వాత నిబంధనలు మార్చేసిందని, అర్హతలను మార్చేసిందన్నారు లోకేష్ గారు. కరెంటు బిల్లుకు ఈ పథకానికి లింక్ పెట్టారన్నారు. ఈ నిబంధనలు మార్చడంతో చాలా మందికి అయితే అమ్మఒడి దక్కలేదన్నారు. అందుకే తాము తల్లికి వందనం పథకంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా మార్గదర్శకాలను రూపొందిస్తున్నామన్నారు. ఈ పథకం అమలుకు సంబంధించిన అందరితో చర్చిస్తామన్నారు. త్వరలోనే గైడ్లైన్స్ను విడుదల చేస్తామన్నారు లోకేష్ గారు. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుండి అయితే వెదర్ రిపోర్ట్ రావడం జరిగింది. ఈ నెల 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడే సూచనలు ఉన్నాయని తెలపడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలు వర్షాలు ఎక్కువగా కురవబోతున్నాయో ఈ వివరాలు అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అనిపిస్తే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇక పూర్తి వివరాలకి అయితే వెళ్తే, రాష్ట్రానికి మళ్ళీ వర్షాల ముప్పు అయితే పొంచి ఉంది. ఇంత